ఆదిపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బీ కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ అతి ముఖ్యమైనటువంటి ఈ మీడియా సమావేశం సిపిఐ మావోయిస్టు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు సాయుధ పోరాటాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి బయటకు వచ్చిన సందర్భంగా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ టిపిలి తిరుపతి ఎలియాస్ దేవుజీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సీసీఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్ను దాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. వీరి యొక్క వివరాలు క్లుప్తంగా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి నోట్లో ఉన్నాయి, కానీ వీక్షిస్తున్న వాళ్ళ కోసం అని చెప్పి వివరాలు. ఈ తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వాడు. ఈ పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడున్నటువంటి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఇతను కోరుట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని తర్వాత మెట్రికులేషన్ పూర్తి చేసుకుని తర్వాత కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, తర్వాత కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్యుతో సంబంధాలు ఏర్పడి ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనాడు. కోరుట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఐఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీని ప్రారంభించారు, అది మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, టిపిలి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్లో తన కార్యదర్శిగా అట్లా అతను పనిచేసి 2001లో 9th కాంగ్రెస్ కు హాజరై అక్కడ
సెంట్రల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అత్యున్నతమైనటువంటి మిలిటరీ బాడీ అది సిపిఐ మావోయిస్టులకు దానికి సభ్యుడిగా నియమితుడైనాడు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ అదే బాధ్యతలో ఉన్నాడు. మల్లోజిల వేణుగోపాల్ ఎలియాస్ సోను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో మెంబర్గా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉంటూ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినాడు. తర్వాత మల్లా రాజిరెడ్డి వీరిది శాస్త్రులపల్లె గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా అయినంబడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది. ఇతను 71లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్యూలో జాయిన్ అయినాడు. మల్లోజిల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అయినాడు. తర్వాత 1980లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించిన తర్వాత బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్లీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి ఆదిలాబాద్ జిల్లా మంగి సాయుధ దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు. గడ్చిరోలిలో డివిజనల్ కమిటీ సెక్రటరీగా ఆ జిల్లా సెక్రటరీ పనిచేసినాడు. తర్వాత 87లో దండకారణ్య కమిటీకి అప్పుడు పెట్టినటువంటి పీడబ్ల్యూ పెట్టినటువంటి దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రం కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్ లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు. 2010 నుంచి 16 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా సీసీ మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్. ములుగు జిల్లా తాడువాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయకపేట తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే ఆర్ఎస్యూ పట్ల ఆకర్షితుడై
అందులో పనిచేసి ఆర్ఎస్లోకి జాయిన్ అయినాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏటూరు నాగారం మహాదేవపూర్ ప్రాంతం దళంతో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏటూరు నాగారం మహాదేవపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేసిండు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యునిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మిలిటరీ అఫైర్స్ కూడా అతను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నూనె నరసింహారెడ్డి ఇలియాస్ గంగన్న, ఇలియాస్ రాహుల్, ఇలియాస్ సన్నుదాదా, ఈయనకి 62 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమాన మండలం వల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకరణ స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూస్తుంటాడు. ఇతను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1990లో దుర్గితనంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్ లో పనిచేసిండు. కానీ 2002లో అతను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ 2004లో బయటకు వచ్చి మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎంఎల్ పీడబ్ల్యూకి మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలకు ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు.